మురళి గారు ముందుగా చెప్పండి, ఏమిటి జీవీఎంసీ ఆ రకంగా తీర్మానం చేసి పంపితే ప్రభుత్వం ఓకే చేసేస్తుందా? 5,000 కోట్ల ఆస్తి గీతార్పణమేనా, గోవిందార్పణం లాగా? సార్ నమస్కారం. మీకు ప్యానెల్లో ఉన్న మిత్రుడికి, వీక్షకులకి అందరికీ సిపిఎం పార్టీ తరఫున నేను ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరు అన్నట్టుగా ఒక బరి తెగింపు, దీంట్లో ఏమాత్రం సందేహం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇట్లాంటి నిర్ణయాలు చేయడంలో, ఇప్పుడు నిన్నలా మొన్న ఒక 2 రోజుల కిందట జరిగినటువంటి మంత్రి మండలి సమావేశంలో కూడా 34 అంశాలు అజెండాలో ఉంటే 24 అంశాలు భూ కేటాయింపులే. ఈ రకమైనటువంటి దందాలే. అంటే మీరు ఏ మంత్రివర్గ సమావేశమైన ఈ అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల కాలంలో తీసుకోండి, ఈ 2 సంవత్సరాల కాలంలో భూ కేటాయింపులు, భూదందాలు, లేదంటే ప్రజల సంపదను తేలిగ్గా కట్టబెట్టడం అనేది ఒక నిత్య కార్యక్రమంగా అయిపోయింది. ఇది విశాఖపట్నంలో మరీ బరి తెగించి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ భరత్కి, అంటే ఆ గీతం యూనివర్సిటీ ఆయనకి సంబంధించింది, కనీసమైనటువంటి విలువలతో జీవించేవారు. ఆయన బంధువుగా ఉన్నటువంటి ఆయన తాతగారు, నాన్నగారు ఆయన ఎంపీగా కూడా పనిచేశారు. వాళ్ళకి ఏ రకమైనటువంటి మినిమం వాల్యూస్ పాటించకుండా ఆక్రమణ చేసుకోవడమే ఒక తప్పు. ఆక్రమణ చేసుకున్నటువంటి భూములతో పాటు అదనపు భూముల్ని, దాదాపు 55 ఎకరాల భూముల్ని, ఒక్కొక్క ఎకరా దాదాపు 100 కోట్ల రూపాయలు విలువ చేస్తుందని చెప్పి చర్చ జరుగుతుంది. 5,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని ఏకపక్షంగా ఏ రకమైనటువంటి అభ్యంతరాలు వినకుండా, కనీసం సిపిఎం పార్టీ కార్పొరేటరు, సిపిఐ కార్పొరేటరు, అదే మాదిరి వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉంటే కనీసం ఆ అభ్యంతరాలు ఏందని కూడా కనీసం వినకుండా, లేదు కనీసమైనటువంటి చర్చ లేకుండా ఏకపక్షంగా మేయర్ గారు ఇది ఆమోదం పొందిందని చెప్పి ప్రకటన చేశారు. దాని అర్థమేమి? ఇటీవలనే లోకేష్ గారు ఒక ప్రకటన చేశారు. ఒక పాత్రికేయుడు 99 పైసలకే మీరు స్థలాలని ఎలా ఇస్తున్నారు, భూముల్ని, ఎకరా భూమిని 99 పైసలు లీజుకి ఎట్లా ఇస్తాంటే, ఇస్తాము మా ఇష్టం ఏమి ఇస్తే అని చెప్పి బరి తెగించి మాట్లాడుతూ ఉంటే మంత్రులే ఈ రకమైనటువంటి స్థితికి వెళ్ళిపోయి, ముఖ్యమంత్రి, మంత్రులు, లేదా ఆఖరికి ఇప్పుడు మేయర్లు కూడా అదే రకమైనటువంటి పరిస్థితికి వచ్చేసి ఎవరితో వీళ్ళ సంపద, లేదంటే వీళ్ళకేమన్నా తరతరాల నుంచి వచ్చేటటువంటి ఆస్తుల రాశి చేయడం కోసం ప్రజల సంపదది, ప్రజల సంపదకి మీరు కస్టోడియన్లు, మీరు రక్షకులుగా ఉండాల్సినటువంటి వాళ్ళు ఏకపక్షంగా ఇట్లాంటి ఆక్రమణలకు గురైనటువంటి స్థలాల్ని లేదా ఇతరత్ర వాటిని కాపాడాల్సింది, ఆక్రమణల నుంచి తీసుకొని తిరిగి ప్రభుత్వానికి అప్పజెప్పాల్సినటువంటి పెద్ద మనుషులుగా వ్యవహరించాల్సినటువంటి వాళ్ళు మేము ఆ పద్ధతులు ఏమీ పాటించము, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనటువంటి పద్ధతిలో మేము కొనసాగుతాం, మా ఇష్టం వచ్చినట్టుగా మేము ప్రవర్తన చేస్తాం అని చెప్తున్న మాటలకి పరాకాష్ట ఈరోజు విశాఖపట్నంలో జరిగినటువంటి ఘటన. ఇది మేము చాలా స్పష్టంగా చెప్పాము. ఇదేదో ఈ రోజుతో వదిలేసేది కాదు. ఇది ఇక్కడ కార్పొరేషన్ సమావేశంలో అడ్డుకుంటే అడ్డుకున్నారు, కానీ ప్రజాక్షేత్రంలో మేము పెద్ద ఎత్తున ఆందోళనకు వెళ్తాము, అదే మాదిరి న్యాయస్థానాల్లో కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి సిపిఎం పార్టీ, వామపక్ష పార్టీలు రెండూ ప్రకటించాయి. అదే మాదిరి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ కూడా ఇదే రకమైనటువంటి ప్రకటన చేసింది. దీనికి ఏం ప్రయారిటీ వచ్చింది? ఈరోజు ఎవరో కొద్దిమంది ప్రతిపక్షాలు లేదా ఇతరులు మాట్లాడడం తప్ప ఈరోజు అదేదో చాలా చిన్న విషయం అయినట్టు ఒక 5,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని ఒక కాపాడాల్సినటువంటి ప్రజాప్రతినిధికి ఏకపక్షంగా కట్టబెట్టేస్తే అదేదో పెద్ద విషయమే లేదన్నట్టుగా ఈరోజు ప్రధాన మీడియాలో ఏమాత్రం దాని మీద చర్చ లేకుండా లోపల పేజీల్లో ఎక్కడో చిన్న వార్తగా దాన్ని ప్రచురించి అది కూడా ఎవరిదో తప్పన్నట్టుగా రాయడం అనేది ఏమి జరుగుతోంది ఆంధ్ర రాష్ట్రంలో? ఈ రకమైన ఎవరు తప్పని రాశారండి? నేను చూడలేదు, నా దృష్టి రాలేదు. ఎవరు తప్పని రాశారు? ప్రతిపక్షాలు తప్పన్నారు. వాళ్ళు దౌర్జన్యం చేశారు, రౌడీల్లా ప్రవర్తించినారు. 5,000 కోట్ల భూమి పోతున్నందుకు ఏం బాధపడలేదు ఎల్లో మీడియా. అదే 5,000 కోట్ల రూపాయల ప్రజల సంపదని ఇట్లా కొల్లగొడుతున్నారన్నటువంటి దాని మీద కనీసమైనటువంటి విశ్లేషణలు గాని, ఒక బాధ్యత రాహిత్యమైనటువంటి పద్ధతిలో జరిగింది, ఒక ప్రజాప్రతినిధి తప్పుడు మార్గంలో వ్యవహరించాడు, దానికి ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి మొత్తం వ్యవస్థ తోడ్పడింది అనే విషయాల్ని విస్మరించి ఈ రకంగా
చేయడం అనేది ఏ రకమైనటువంటి న్యాయం నాకు అర్థం కావడం లేదు. ప్రజల పక్షం వహించాల్సినటువంటి ప్రధాన మీడియా ఈ రకమైనటువంటి ధోరణితో ఉండడం సమంజసం కాదు అని చెప్పి నేను భావిస్తున్నాను. రైట్. పైగా పక్కన దెబ్బలు తిన్న వాళ్ళు విపక్షాలకు సంబంధించిన వాళ్ళు దెబ్బలు తింటే ఎదురు దాడి చేసినట్టుగా రాశారని చెబుతున్నారు మీరు. భలే ఆశ్చర్యంగా ఉంది. ఈ ఎల్లో మీడియా ఎందుకు ఏపీకి ఈ రకంగా దాపురించింది ఏంటో అర్థం కాకుండా ఉంది. రైట్.